ఇక వారం రోజుల క్రితం సెప్టెంబర్ 27వ తారీఖు బుధవారం నాడు చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అన్నది ఒక్కసారి గుర్తు చేసుకోండి. నాట్ బిఫోర్ మీ అన్న ఒకే ఒక్క పదంతో చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినకుండానే మరుసటి వారానికి అంటే ఈ రోజుకు విచారణ వాయిదా పడింది. అసలు ఏంటి ఈ నాట్ బిఫోర్ మీ? న్యాయమూర్తులు ఈ పదాన్ని చాలా అరుదైన కేసుల్లోనే ఎందుకు వాడుతూ ఉంటారు? దీని అర్థం ఏమిటన్నది ఓ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను. దీనికి సంబంధించిన లింక్ కూడా ఐకార్డ్స్లో ఉంటుంది, అవసరం అనుకుంటే చూడండి. గత బుధవారం నాడు చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్లస్ ఎస్వి భట్టిల ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే సంజీవ్ ఖన్నా గారికి ఈ కేసును విచారించేందుకు వాదనలు వినేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎస్వి భట్టి గారు మాత్రం అభ్యంతరం తెలిపారు. ఆయన పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లాలోనే. ఉమ్మడి ఏపీ హైకోర్టులో లాయర్గాను న్యాయమూర్తిగాను కూడా పనిచేశారు. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కొత్తగా ఏర్పడిన హైకోర్టులో కూడా ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఈ కారణాల వల్లే ఆయన నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని వాడారు. ఈ కేసులో వాదనలు వినలేనని అన్నారు. ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు. సో ఆనాడు ఆయన వాడిన ఆ ఒక్క పదం వల్ల తర్వాతి రోజుల్లో సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటం వల్ల విచారణ కాస్త వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ మంగళవారం నాడు విచారణ జరుగుతుంది. అయితే ఈ పరిణామం జరిగిన వెంటనే చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ లుత్రా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. సత్వర విచారణ కోసం పట్టుపెట్టారు. కానీ అప్పటికే ఆనాడు కోర్టు సమయం మించిపోయింది. ఒకసారి ఆల్రెడీ నాట్ బిఫోర్ మీ అన్న పరిణామం చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో ఎదురైంది. మరి ఈరోజు చంద్రబాబు కేసులో తీర్పు చెప్పబోతున్న న్యాయమూర్తులు ఎవరు? వాళ్లకు ఏపీతో సంబంధాలు ఉన్నాయా? నాట్ బిఫోర్ మీ అన్న పదం మళ్ళీ వినిపిస్తుందా అన్న డౌట్ అయితే అందరికీ రావడం సహజమే. అయితే ఒక్కసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న చంద్రబాబు తరపు లాయర్లు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయరు కదా. అంతేకాదు, సుప్రీంకోర్టులో అలాంటి పరిణామం ఓ కేసులో ఎదురైన తర్వాత అసలు ఏపీ మూలాలే లేని, చంద్రబాబుతో కానీ ఏపీ రాజకీయాలతో కానీ సంబంధాలే లేని ఓ బెంచ్ వద్దకు ఈ కేసు వెళ్తుంది. అదే జరిగింది కూడా. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది గార్ల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. వాళ్ళిద్దరూ కలిసే ఈ కేసులో వాదనలు విని తీర్పుని చెప్పబోతున్నారు. అసలు వీళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో వాళ్ళకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న వివరాల్లోకి వెళ్దాం. చంద్రబాబు గారి కేసులో సుప్రీంకోర్టులో తీర్పు చెప్పబోతున్న న్యాయమూర్తుల్లో అనిరుద్ధ బోస్ గారు ఒకరు. ఆయన 1959వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది, చదువుకున్నది అంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా సిటీలోనే. కలకత్తాలోని సురేంద్రనాథ్ లా కాలేజీ నుంచి ఆయన బ్యాచిలర్ ఆఫ్ లాను పూర్తి చేశారు. లా పూర్తయినప్పటి నుంచే ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకుని కేసులను వాదించడం మొదలుపెట్టారు. 1985వ సంవత్సరం నుంచే ఆయన లాయర్గా పనిచేయడం ప్రారంభించారు. 2004వ సంవత్సరం జనవరి నెల నుంచి ఆయన కలకత్తా హైకోర్టు పర్మనెంట్ జడ్జిగా పదోన్నతిని పొందారు. 2018వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు వరకు ఆయన కలకత్తా హైకోర్టులో ఓ జడ్జిగా పనిచేశారు. అదే ఏడాది ఆయన్ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేయడం జరిగింది. కానీ ఆయనకు ఆనాటికి ఉన్న అనుభవం రీత్యా ఢిల్లీ లాంటి ప్రధానమైన హైకోర్టుల్లోకి వచ్చే కేసులను హ్యాండిల్ చేయలేరన్న ఉద్దేశంతో ఆనాటి కేంద్ర సర్కారు ఆ సిఫారసును తిరస్కరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న కొలీజియం ఆయన్ను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిని కల్పించి అక్కడకు ట్రాన్స్ఫర్ చేసింది. 2018 సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు నుంచి 2019 సంవత్సరం మే 24వ తారీఖు వరకు జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2019 మే నెల 24వ తారీఖు నుంచి ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా తీర్పులు ఇస్తూ ఉన్నారు. 2024 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఆయన రిటైర్ అవుతారు. ఆయన ప్రస్తుత వయసు 64 సంవత్సరాలు. ఇది అనిరుద్ధ బోస్ గారి ట్రాక్ రికార్డు. ఆయనకు ఏపీతో కానీ, ఏపీ వ్యవహారాలతో కానీ, ఏపీ పాలిటిక్స్తో కానీ, చంద్రబాబుతో కానీ, ప్రస్తుత ఏపీ సీఎం జగన్తో కానీ ఏమాత్రం సంబంధాలు లేవు. అందుకే ఈ కేసు ప్రస్తుతం ఈయన బెంచ్ వద్దకు వెళ్ళిందనమాట. ఇక ఇదే బెంచ్లో మరో న్యాయమూర్తి గారు కూడా ఉన్నారు. ఆమె పేరు బిఎం త్రివేది. ఆమె పూర్తి పేరు బేలా మాధుర్య త్రివేది. 1960వ సంవత్సరం జూన్ నెల 10వ తారీఖున ఆమె జన్మించారు. ఆమె పుట్టి పెరిగింది అంతా గుజరాత్ రాష్ట్రంలోనే. గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ జిల్లాలోనే ఆమె జన్మించారు.
ఆమె తండ్రి గారు కూడా న్యాయవాద వృత్తిలోనే పనిచేశారు. వడోదర సిటీలోని ఎంఎస్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివారు. ఆ తర్వాత గుజరాత్ బార్ కౌన్సిల్లో లాయర్గా ఎన్రోల్ చేసుకొని న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు లాయర్గా పలు కేసులను వాదించారు. 1995 సంవత్సరం జూలై 10వ తారీఖున అహ్మదాబాద్ సిటీలోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో ఓ జడ్జిగా ఆమె పదోన్నతిని పొందారు. విచిత్రం ఏమిటంటే అదే సమయంలో అంటే ఆమె జడ్జిగా అహ్మదాబాద్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పనిచేస్తూ ఉండగానే అదే కోర్టులో ఆమె తండ్రి కూడా ఓ జడ్జిగా ఉండటం గమనార్హం. ఒకే కోర్టులో తండ్రి కూతురు ఇద్దరు న్యాయమూర్తులుగా ఒకే సమయంలో ఉండటం అనేది చాలా అరుదైన విషయం కదా. 1996 సంవత్సరంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో ఫాదర్ అండ్ డాటర్ జడ్జెస్ ఇన్ ద సేమ్ కోర్ట్ అంటూ వీళ్ల గురించి ఓ రికార్డు కూడా నమోదైంది. 1995 సంవత్సరం జూలై నెల 10వ తారీఖు నుంచి 2011 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖు వరకు ఆమె సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులోనే జడ్జిగా పనిచేశారు. ఆ తర్వాత 2011 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి అదే ఏడాది జూన్ నెల వరకు గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతిలో ఉన్నారు. ఆ తర్వాత పదోన్నతిపై ఆమె రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లారు. 2011 సంవత్సరం జూన్ నెల నుంచి 2016 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖు వరకు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ బదిలీ మీద తిరిగి గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. 2016 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి 2021 సంవత్సరం ఆగస్టు 30వ తారీఖు వరకు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2021 సంవత్సరం ఆగస్టు 31వ తారీఖు నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరం జూన్ 9వ తారీఖున ఆమె రిటైర్ అవుతారు. ప్రస్తుతం ఆమె వయసు 63 సంవత్సరాలు. ఇది బిఎం త్రివేది గారి బ్యాక్గ్రౌండ్. ప్రధాని మోదీ గారి సొంత రాష్ట్రం గుజరాత్కు చెందిన బిఎం త్రివేది గారు ఈరోజు చంద్రబాబు కేసులో తీర్పును ఇవ్వబోతూ ఉండటం యాదృచ్ఛికమే. ఈరోజు చంద్రబాబు కేసులో వాదనలు వినబోతున్న ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల వివరాలను చూశారు కదా. ఒకరేమో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఏపీతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. మరొకరేమో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆమెకు కూడా ఏపీతో కానీ చంద్రబాబుతో కానీ ఆయన ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డితో కానీ ఎలాంటి సంబంధాలు కూడా లేవు. గతంలో వీళ్ళిద్దరూ ఏపీకి వచ్చిన వాళ్ళు కాదు, ఏపీ హైకోర్టులో పనిచేసిన వాళ్ళు కూడా కాదు. అందుకే వీరిద్దరి ద్విసభ్య ధర్మాసనం వద్దకే చంద్రబాబు కేసు వెళ్ళింది. వీరిద్దరూ కలిసే ఈరోజు చంద్రబాబు కేసులో వాదనలు వింటారు. ఈ వాదనలు అయితే కాసేపు కూసేపు జరిగేలాగా లేవు. ఇటు చంద్రబాబు తరపున సిద్ధార్థ లుద్రా గారు కానివ్వండి, అటు ఏసీబీ తరపున న్యాయవాదులు కానివ్వండి, సుదీర్ఘ సమయం పాటు వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బహుశా తీర్పు రేపటికి వాయిదా వేసే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి, లేదా ఈ రోజే తీర్పు కూడా ఇవ్వచ్చు. అసలు ఈ కేసే తప్పు, నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి కక్ష సాధింపు కోసమే ఈ కేసును నా మీద పెట్టారు, అసలు ఇందులో అవినీతే జరగలేదు, నా మీద అక్రమంగా కేసును పెట్టారు కాబట్టి ఈ కేసును కొట్టేయండి, నా హక్కులను పరిరక్షించండి, నన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా నా హక్కుల ఉల్లంఘన జరిగింది, నాకు అన్యాయమే జరుగుతుంది అన్నది చంద్రబాబు గారు చేస్తున్న వాదన. గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం నుంచి Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తిని ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న దాని వరకు ప్రతి విషయంలోనూ హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అసలు అవినీతే జరగలేదని, ఒకవేళ జరిగినా దానికి నేనెలా బాధ్యుడిని అవుతానని, నా దాకా డబ్బులు చేరిందన్న ప్రూఫ్స్ చూపించకుండా, ఎలాంటి ఆధారాలు చూపించకుండా జైల్లో పెట్టడం సమంజసమేనా అన్నది చంద్రబాబు తరపున లాయర్ల వాదన. ఇటు ఏపీసీఐడి నుంచి లాయర్లు కూడా దీనికి కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది, వాదనలు వినిపించాల్సి ఉంది. మరి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు గారికి సుప్రీంకోర్టులో అయినా న్యాయం లభిస్తుందో లేదో అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ చంద్రబాబుకు సుప్రీంకోర్టులో న్యాయం లభిస్తే ఆయన మరుసటి రోజే, అంటే తీర్పు వెల్లడించిన మరుసటి రోజే జైలు నుంచి బయటకు వస్తారు. ఒకవేళ ఈ పిటిషన్లో చంద్రబాబు గారికి న్యాయం లభించకపోతే, అంటే కేసును కొట్టేయండి అన్న పిటిషన్ కనుక సుప్రీంకోర్టు తిరస్కరిస్తే ఏం జరుగుతుందన్నది కూడా కీలకమే కదా. అయితే ఈ తీర్పు వచ్చిన మరుక్షణమే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్సులు ఉన్నాయి. అవును, ఈరోజు వాదనలు విన్నది ఈ కేసు తప్పంటూ దాన్ని కొట్టేయండంటూ వేసిన పిటిషన్పై. ఒకవేళ ఈ కేసు తప్పేమీ కాదు, మాకు కరెక్ట్గానే ఆధారాలు చూపించారు అంటూ సుప్రీంకోర్టు కనుక భావిస్తే ఈ పిటిషన్ కొట్టేస్తారు. అదే జరిగితే ఆల్రెడీ ఈ కేసులోనే చంద్రబాబు గారు నెల రోజులుగా జైల్లో ఉన్నారు, ఆయన్ను 2 రోజుల పాటు విచారించారు కూడా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ఏమి ఆధారాలను ధ్వంసం చేసేంత పరిస్థితుల్లో లేరు, ఆయన ఏమి అధికారంలో లేరు, సాక్షులను కానీ కేసును కానీ ప్రభావితం చేయలేరు కూడా, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వండి అంటూ ఇదే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. చూడాలి మరి బెయిల్ పిటిషన్ దాకా వెళ్తారా, లేక ఈ కేసుని సుప్రీంకోర్టు కొట్టేస్తుందా అన్నది. ఇదండి సుప్రీంకోర్టులో ఈరోజు చంద్రబాబు కేసులో ఏం జరగబోతుంది, ఈ కేసులో వాదనలు వింటున్న న్యాయమూర్తులు ఎవరు అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.